ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. సో పారిజాత పర్వం అని మేము ఒక సినిమా చేసాం. చైతన్య గారు హీరో, శ్రద్ధా దాస్ గారు, మాలవిక గారు, ఇంకా సునీల్ అన్న, ఇలా చాలామంది మంచి నోటెడ్ ఆర్టిస్ట్ తోటి, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతోటి ఇది ఒక కిడ్నాప్ డ్రామా, క్రైమ్ కామెడీ అనమాట. ఈ జానర్ వచ్చేసి క్రైమ్ కామెడీ. మరి ఇంతమంది మంచి ఆర్టిస్టులందరినీ పోగేసి అది స్క్రిప్ట్ రాసి తీసిన డైరెక్టర్ సంతోష్ కంబంపాటి గారు, అలాగే మహిదర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్. వనమాలి క్రియేషన్స్ అనే బ్యానర్పై ఈ సినిమా స్టార్ట్ చేసి మేము సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఒక అంటే మనం లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. సో ఇది మళ్ళీ అంతే ఫ్రెష్గా, చాలా కామికల్గా, అంటే 100% ఇంకా మనం కడుపు చక్కలేయాలంటే కామెడీతో మంచిగా డిజైన్ చేసి తీశారు ఆయన. సో మేము దీని ప్రమోషనల్ టూర్ ఫస్ట్ శ్రీవారి సన్నిధికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడుతున్నాం. సో మేము సినిమా చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎంత ఎంజాయ్ చేసామో మీరు అంతే ఎంజాయ్ చేస్తారని మా నమ్మకం. అండ్ ఇది ఇక్కడి నుంచి ముందు ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే, మీ అందరికీ ఈ టైం ఎందుకు, మనందరం ఇక్కడ ఎందుకు కలుస్తున్నాం అంటే, బేసిక్గా మేము ఎలాంటి సినిమాలు తీసినా అందులో ఎంత కామెడీ ఉన్నా, అందులో ఎంత ఎమోషన్ ఉన్నా, దాన్ని ఫస్ట్ పబ్లిసిటీ ప్రాసెస్ నుంచి ఫస్ట్ జనం దగ్గరికి తీసుకెళ్ళేది మీ మీడియానే. సో మీరు ఇంత ఎండల్లో కూడా మా కోసం వెయిట్ చేసి ఇంత టైం కేటాయించి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా మీరు అదే ఫ్లోలో మా సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్ళి అలాగే ఎంకరేజ్ చేసి ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. ఏప్రిల్ 19న అప్పటికే చాలామందికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి చక్కగా మంచి సమ్మర్లో బ్యూటిఫుల్ కూల్ హ్యూమరస్ ఫిల్మ్ అండి పారిజాత పర్వం అనేది. సో ఖచ్చితంగా మీరు మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి మీడియా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.